పవన్కి అసలు అర్థమవుతుందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే ఆయన చాలా మేధావి అనేటువంటిది పవన్ అభిమానులందరూ నమ్ముతారు, ఆయన నమ్ముతారు. దాని వలన వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఆయనేమో చంద్రబాబు గారిని నమ్ముతారు, ఆయన మేధావి నాకంటే అన్నటువంటి. ఆ కారణంగా తనని తాను తగ్గించుకుంటూ తీసుకొచ్చుకుంటున్నటువంటిది ఏమైనా అర్థమవుతుందా? సరే 24 స్థానాలు తీసుకోవడానికి ఆయనే కారణం చెప్పారు కాబట్టి మనం దాని గురించి కామెంట్ చేయాల్సిన పని లేదు. కానీ అసలు లాజిక్ ఏంటంటే ఇప్పటికీ సూపర్ 6 హామీలు మాత్రమే తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తోంది. అసలు పవన్ కళ్యాణ్కి సంబంధించి షణ్ముఖ వ్యూహం ఏమైపోయింది? అది ఎక్కడ చేర్చారు మేనిఫెస్టోలో? ఇంకొకటి ఇప్పుడు బీసీ డిక్లరేషన్, ఇందులో అసలు పవన్ కళ్యాణ్ పాత్ర ఏముంది? పవన్ కళ్యాణ్ అసలు జనసేన పాత్ర ఏముంది? మేనిఫెస్టో ఉమ్మడిగా చేద్దామని డిక్లరేషన్లన్నీ తెలుగుదేశం చేసుకుంటుంది, పవన్ కళ్యాణ్ కూడా పక్కన కూర్చోబెట్టి ఇది మా ఉమ్మడి డిక్లరేషన్ అని చెప్తుంది. జనసేన తరపున ఏమన్నా ప్రతిపాదనలు ఇచ్చారా ఈ పింఛన్ గురించినో లేకపోతే బీసీలకు సంబంధించి? ఆ ఇద్దరు కూర్చున్నట్టు ఏమైనా ఉందా? తెలుగుదేశం అయితే వాళ్ళు కూర్చున్నప్పుడల్లా ఈ అంశాల మీద చర్చించామని చెప్తూ వచ్చింది. జనసేన అంతకుముందే చెప్పేది, ఇప్పుడు వాళ్ళది కలిపి ఏమైనా చెప్పారా? ఇదిగో మేము ఈ ప్రతిపాదనలు ఇచ్చాం, అమలు చేసాం, చేస్తున్నారు. ఇప్పుడు నేను బీసీ డిక్లరేషన్, బీసీ సభ ఎవరు పెట్టింది? అది తెలుగుదేశం పెట్టుకున్నది డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్. జనసేనని పిలిచారు, ఇది ఉమ్మడి డిక్లరేషన్ అని చెప్పారు. ఉమ్మడి డిక్లరేషన్ అయితే ఇద్దరు కూర్చుని ఏమేమి ఇటు తెలుగుదేశం ప్రతిపాదనలు ఏంటి, జనసేన ప్రతిపాదనలు ఏంటి అన్నది కలిపి కదా జరగాల్సింది. అదేమైనా జరిగిందా? కాకపోతే జరిగిందని అంగీకరించాలి. టోటల్గా తెలుగుదేశం ఎజెండాకి పవన్ స్టాంప్ ఒక్కటే వేయించుకుంటున్నారు. అది ఆయనకు అర్థమవుతుందో లేదో. ఇదేదన్నా అన్నామంటే కనుక వెంటనే జగన్ సూట్ కేసులు ఇచ్చి పవన్ కళ్యాణ్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు పొత్తున అనేటువంటి విచిత్ర వ్యాఖ్యానాలు చేస్తారు. కానీ ఆయన చేసుకుంటున్నటువంటిదా లేకపోతే ఆయన్ని జాగ్రత్తగా డౌన్ ప్లే చేస్తున్నారా అనేది ఆయన ఆలోచించుకోవాల్సి ఉంది.